చందావతు నాగరాజు. ఇది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనంతవరం అనే చిన్న పల్లెటూరు సార్. స్వస్తిక్ తేజ అనే రకాన్ని నాటుకున్న తర్వాత మొలక శాతం బాగుందండి. దగ్గరగా 95% అబోవ్ మొలక శాతం వచ్చిందండి. వేరు వ్యవస్థ బాగుంది కాబట్టి అధిక వర్షాలకు కూడా తట్టుకొని నిలబడింది అని నేను గర్వంగా చెప్పగలను. బెట్టకు వచ్చినా కూడా బెట్టకు కూడా తట్టుకునే క్వాలిటీ అని నాకు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత బ్రాంచెస్ వచ్చి కాపు అనేది కాస్త చిక్కగాను, గనుపు దగ్గరగాను. ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్క గనుపు దగ్గరే 3-4 కాయలు కట్టినాయండి. కాయ రంగు కూడా ఆ పండిన కాయ రంగు బాగుంది, మంచి కలర్లో ఉందండి, షైనింగ్ కలర్లో ఉంది. ఆ వెయిట్ కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కాయ పట్టుకుంటే ఎక్కడ ఆ నొక్కటం అనేది జరగట్లేదండి. కాయ నిండుగా, పచ్చికాయే చాలా నిండుగా, దాంట్లో అంతా గింజలతో నిండిపోయి ఉందండి. సో అది డ్రై అయిన తర్వాత కూడా అలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. దీన్ని బట్టి అంచనా వేసుకుంటే వెయిట్ వస్తుందని అనిపిస్తుందండి. ఆ వేరుకుళ్ళు అనేది ఎక్కడ తగలలేదండి. అదే ఫస్ట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిందే దానికోసం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాది 4 ఎకర్స్, దాదాపు 25 నుండి 30 క్వింటాల్ అయ్యే తోట నాకు 12 వేరే ఈ బ్లాక్ ట్రిప్స్ ఉధృతి అంత ఎక్కువగా ఉన్నా కూడా ఇది 25 నుండి 30 అవుతుంది అని అనిపించిన తోట ఆ సంక్రాంతి సీజన్లో కురిసిన 3 రోజులు వర్షాలకి పూర్తిగా చచ్చిపోయిందండి. దాని మూలానే ఇలా చావకుండా ఉండడం కోసమే ఆ వేరు వ్యవస్థ బాగా ఉన్న సీడ్ని ఎంచుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ స్వస్తిక్ తేజ అనేది తారసపడిందండి. అలా చావకుండా ఉండటం కోసం అని ఈ వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉంటుందని దీన్ని చూస్ చేసుకున్నాను. దాని తగ్గట్టుగానే నా చూజింగ్ కరెక్ట్ అని ఇప్పుడు అనిపిస్తుందండి. అలాగే పైన కొమ్మకుళ్ళు కూడా చాలా తక్కువ అండి. అంటే లాస్ట్ ఇయర్ 4 ఎకర్స్ వేసాను. దీన్ని బేరీ చేసుకుంటే దాని మీద ఈ క్వాలిటీ బెస్ట్గా ఉందండి. మొక్క ప్రధాన పొలంలో నాటిన కాడ నుంచి కలర్ అయితే చేంజ్ అవ్వలేదండి. ఈ గ్రీనిష్గానే ఉంది, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది, బ్లాక్ గ్రీన్ అనమాట. వేరే వాళ్ళు వచ్చి చూసుకున్నా ఈ క్వాలిటీ బాగుంది, చక్కగా చెట్టు నిండా కాయలతో ఉంది, ఫ్లవరింగ్ బాగుంది. అలాగే ఈ ఆకు ఎంత కనిపిస్తుందో కాయ కూడా అంతే కనిపిస్తుందని వాళ్ళు చెప్తున్నారండి. టోటల్గా 40 క్వింటాల్ లోపు దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను. రైతులందరికీ నా చిన్న సలహా, ఈ రకం ఎంచుకోదగ్గ రైతుకి నష్టం లేకుండా, అంటే మన పెట్టుబడిని పూడ్చే దిగుబడి కనుక దీంట్లో వస్తుంది. స్వస్తిక్ తేజ.